మీ జీఐఈటీ ఇప్పుడు జీజేయుగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు, యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. ఎస్, ఏపీలో ఇప్పుడు సంచలనంగా మారినటువంటి సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో ముఖ్యంగా ముద్దాయిగా భావిస్తున్నటువంటి అదేవిధంగా అనుమానితుడిగా ఉన్నటువంటి సిఐ నాగరాజును సిట్ అధికారులు అరెస్ట్ చేశారు, కోర్టు ముందు హాజరుపరిచారు. తాజాగా కోర్టు కూడా ఆయనకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చింది. అయితే నిజంగా సిఐ నాగరాజుకు ఒకవేళ నేరం నిరూపితమైతే ఆయనకు ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు మాజీ పోలీస్ అధికారి, రిటైర్డ్ ఎస్పీ, ప్రజెంట్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్గా ఉన్నటువంటి డాక్టర్ సర్వేశ్ రెడ్డి గారు. సార్ నమస్తే. నమస్తే విజయ్. సార్ ఏంటి అంటే జనరల్గా లాకప్ డెత్ కేసుల్లో ఎవిడెన్స్ ప్రూవ్ అయితేనే శిక్ష పడే అవకాశం ఉందా? ఇక్కడ సిట్ అధికారులు ఇచ్చినటువంటి రిపోర్టు ఖచ్చితంగా నాగరాజు తప్పు చేశారు అన్నట్టుగా ఏమన్నా భావించవచ్చా? ఇప్పుడు పబ్లిక్ ప్రెజర్, పొలిటికల్ మూవ్మెంట్ వచ్చే వరకు తప్పించుకునే ప్రాంతం ఉంటుంది. ఒకవేళ నిజంగా నగరాజు చేసేట్టే మాత్రం డెఫినెట్లీ హాస్ టు పనిష్. అది ఆయన చేయలేదనే వర్షన్ ఆయన చెప్తాడు. పబ్లిక్ అంతా ఆయన వెర్షన్ పబ్లిక్ కూడా కొంతమంది ఉన్నారు. మీడియా లాగా చెప్తారు. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మిస్సింగ్ అయితే అయింది కదా పిల్లాడు అనేది తల్లి వర్షన్. ఇప్పుడు దాంట్లో అయితే ఎవిడెన్స్ ఇదే కేసు కాదు, ఏ కేసులో అయినా ఎవిడెన్స్ లేకుంటే కేసెస్ విల్ నాట్ ఎంటెడ్ ఇన్ టు ద కన్విక్షన్ కావు. కాకపోతే దీంట్లో ఎక్కడ ఎవిడెన్స్ బర్న్ చేసినట్లు బూడిదనే ఉందనే కాన్సెప్ట్ లో ఉంది. ఇది బూడిదతో హౌ కెన్ దే ప్రూవ్ ద కేస్? హైలీ ఇంపాసిబుల్. టైమ్ బీయింగ్ he may be remanded, but he will come out and again he will join in the department. ఫోరెన్సిక్ ఒకవేళ పూర్తి స్థాయిలో సాక్ష్యాలను కానీ సేకరించలేని పరిస్థితుల్లో, సో ఒకవేళ ప్రూవ్ కాకపోతే అతనికి ఎలాంటి శిక్ష పడదంటారా? కానీ ఇక్కడ చూస్తే క్లియర్గా స్టేషన్కి సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ను మాయం చేశారు, అలాగే కొన్ని రికార్డ్స్ను కూడా వాషౌట్ చేశారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుంది. సో ఇలాంటివన్నీ మ్యానిపులేటెడ్గా చేశారు కాబట్టి ఖచ్చితంగా అతని వైపు తప్పు ఉందని భావించవచ్చా? అది మీరు చెప్పే మే ప్రెజ్యూమ్ అని ఒకటి ఉంటుంది. మే ప్రెజ్యూమ్ కింద ఊహించుకోవచ్చు. ఎందుకంటే ఆయన సంబంధం లేకుండా ఇవన్నీ ఎందుకు మాయం చేస్తారు? సీసీటీవీ ఫుటేజ్ కానీ లేకపోతే అక్కడ ఎవిడెన్స్ కానీ లేకుండా చేసినట్టే ఇన్వాల్వ్మెంట్ ఉందనే మీనింగ్ వస్తుంది. కాకపోతే కోర్టులో హౌ కెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి స్టాండ్ ఇన్ కోర్ట్ ఆఫ్ లా అనేది మెయిన్ క్వశ్చన్. డెడ్ బాడీ లేదు కదా, ఐడెంటిఫికేషన్ ఆఫ్ బాడీ లేదు కదా, కండక్టర్ పంచనామా లేదు కదా. హౌ ది కేస్ ఇస్ గోయింగ్ టు బి కన్విక్టెడ్? యాజ్ పర్ మై నాలెడ్జ్ ఇట్ ఇస్ నాట్, ఇట్ ఇస్ హైలీ ఇంపాసిబుల్. కానీ సిట్ మాత్రం ఖచ్చితంగా ఇతను తప్పు చేశాడు, ఆధారాలు ఉన్నాయనేటువంటి విషయాన్ని కోర్టుకు కూడా సబ్మిట్ చేసింది కదా. సో ఇప్పుడు ప్రజెంట్ రిమాండ్ వేశారంటే కూడా తప్పు అతని వైపు ఉందని భావించవచ్చా? మియర్ కన్ఫెషన్ ఈజ్ నాట్ అడ్మిసిబుల్ అనేది లా చెప్తుంది. సెక్షన్ 25 ప్రకారం. 27 ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం అయితే లీడ్స్ టు రికవరీ, కన్ఫెషన్ లీడ్స్ టు రికవరీ ఈజ్ ఓన్లీ ది అడ్మిసిబుల్, అదర్వైజ్ ఇట్స్ నాట్ కరెక్ట్. రికవరీ లేనప్పుడు పూర్తి రికవర్ చేసుకుని పోతే ఏం తెలుస్తుంది బోర్డులో? ఏమి తెలియదు. నాకు తెలిసి అయితే తెలియవు. ఒకవేళ తెలిసిన ప్రెజ్యూమ్సే తప్ప ఫ్యాక్ట్ అయితే కాదు కదా. ఐడెంటిఫికేషన్ బాడీ కదా, కన్ఫెషన్ తో ఎట్లా ప్రూవ్ చేయగలుగుతారు అంటున్నాయి. ప్రూవ్ చేయడానికి వీల్లేదు ఉండాలంటారు. మీరు చెప్పేదాని ప్రకారం ఆయనకు శిక్ష పడాలన్నా, ఆయన నేరం చేసాడని నిరూపించాలన్నా కూడా ఎలాంటి ఎవిడెన్సెస్ ఉండాలి అంటారు? ఈ పర్టికులర్ ఎవిడెన్స్ ఉండాలంటే ఇప్పుడు దీంట్లో మాత్రం ఇప్పుడు యాసెస్ బూడిద ఉంది కదా, బూడిదను ఫోరెన్సిక్ ఇది మనిషి బూడిద అని చెప్తారు. బూడిద అనేది ఇది మనిషి డెడ్ బాడీ సంబంధించిన బూడిదని వాళ్ళు డిక్లేర్ చేస్తారు. ఇక్కడ కన్ఫెషన్ లో ఈయన కన్ఫెషన్ రాసి మేము చంపిన పలు రోజులు తీసుకుపడేసిండ్రు, ఆడ పూర్తి చేసి కాల్ చేసి అని చెప్పేటప్పుడు తీసుకుపోయిన ఎవిడెన్స్ ఉంటుంది. తర్వాత ఈయన కన్ఫెషన్ ఉంటుంది. కన్ఫెషన్ ముందర పనిచేస్తుంటారు, గవర్నమెంట్ పనిచేస్తుంది. ఇవన్నీ ఏకమైన కన్సీలింగ్ ద ఫ్యాక్ట్ అనేది ఒకటి వస్తుంది. ఎందుకంటే ఆ 201 కింద అది కూడా సీసీటీవీ ఫుటేజ్ లేకుండా చేశారు. ఇవన్నీ పరిస్థితులు సర్గబస్టర్ చూసి సర్గబస్టర్ ఎవిడెన్స్ మీదే కన్విక్షన్ కావాలి. అంటే గతంలో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగున్నాయి, చాలా లాకప్ డెత్ కేసులు జరుగున్నాయి, చాలా మంది పోలీస్ అధికారులు కూడా శిక్షలు పడి ఉన్నాయి. సో అలాంటి కేసెస్ లో ఆధారాలు ఎలా బయటకు వచ్చాయంటారు? అక్కడ డెడ్ బాడీస్ ఉంటాయి, ఇక్కడ డెడ్ బాడీ లేదు. మెయిన్ క్వశ్చన్ డెడ్ బాడీస్ నాట్ అవైలబుల్ కదా. డెడ్ బాడీ లేకపోవడం కూడా అది కూడా నేరం చేసినట్టే కదా. ఇప్పుడు కస్టోడియల్లో ఉన్న వ్యక్తి కనిపించకుండా పోయాడంటే సో కన్సల్ట్ ఆఫీసర్ ఇదే కదా ఆ బాధ్యత. కన్సిలింగ్ ది ఫ్యాక్ట్ అనేది చెప్తారు. 201 ఐపీసీ కింద కన్సిలింగ్ అంటే నేరాన్ని దాచిపెట్టడం 100% కన్విక్షన్. కాకపోతే ఆ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంటరాగేషన్ చేసినప్పుడు కానిస్టేబుల్ వాళ్ళ స్టేట్మెంట్ తీసుకొని దాని గురించి వాళ్ళ స్టేట్మెంట్ ప్రకారం 164 చేయించాలి. 164 స్టేట్మెంట్ మేజిస్ట్రేట్ స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. తర్వాత ఎంఆర్ఓ వీళ్ళందరూ కూడా పంచనామా కండక్ట్ చేయాల్సి వస్తుంది.
ఇవన్నీ పరిస్థితులు ఉండబట్టి ఈ విట్నెసెస్ డెడ్ బాడీ తీసుకుపోయి కాన్స్టేబుల్స్ ఎవరైతుందో వాళ్ళని కూడా విట్నెస్ గా సైడ్ చేస్తారు. ఇవన్నీ ఉండడం మూలంగా కన్విక్షన్ అవుతుంది. సో మీకేమనిపిస్తుందో యాజ్ ఏ రిటైర్డ్ సీనియర్ పోలీస్ ఆఫీసర్‌గా, ప్రెజెంట్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్‌గా ఈ కేస్‌లో ఉన్నటువంటి బయటకొస్తున్నటువంటి విషయాలు గానీ, ఇప్పుడు ప్రెజెంట్ కోర్ట్‌కి సబ్మిట్ చేసినటువంటి ఎవిడెన్సెస్ గానీ, ఇవన్నీ కూడా చూస్తే ఓవరాల్‌గా ఎలా అనిపిస్తుంది? వాళ్ళ కన్ఫెషన్ ఆయన కన్ఫెషన్ రాసిండు. కన్ఫెషన్ లీడ్స్ టు రికవర్ అంటే అక్కడ డెడ్ బాడీ యొక్క బూడిద ఉంటది. ఆ బూడిద రికవర్ చేసుకొస్తారు. చేసుకొచ్చిన తర్వాత ఫోరెన్సిక్ ఒపీనియన్ తీసుకుంటారు. హ్యూమన్ బీయింగ్ కానీ. తర్వాత ఎవరైతే డెడ్ బాడీ తీసుకుపోయినారో వాళ్ళిద్దరు ఫోరెన్సిక్ ఐ విట్నెస్ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. తర్వాత ఇంటరాగేషన్ అప్పుడు ఎవరు అవుతారో వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. ఇది నేరాన్ని దాచిపెట్టిన దానికి సీసీటీవీ ఫుటేజ్ ఒకటి రెగ్యులర్ నిన్నటి వరకు ఉండే ఈ రోజు లేదంటే ఇక్కడ ఫ్యాక్ట్ దాచిపెట్టేది ఒకటి వస్తుంది. ఈ సర్కమస్టెన్స్ ఎవిడెన్స్ లోపల ఇది 100% కన్విక్షన్ అవుతుంది. ఇప్పుడు ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చారని అంటున్నారు. సో, ఆల్రెడీ ఆయన నేరాన్ని ఒప్పుకుంటే అప్పుడు ఇంకా వాదోపవాదాలు అవసరం లేదు కదా! డైరెక్ట్‌గా జడ్జిమెంట్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉందనుకోవచ్చా? ఆధారాలు లేకపోయినా గూడా ఒకవేళ కన్ఫెషన్ స్టేట్మెంట్‌లో నేను తప్పు చేశాను, హత్య చేశాను అనేటువంటి విషయాన్ని ఒప్పుకుంటే? కన్ఫెషన్ పంచులు ముందర ఒప్పుకున్నప్పుడు అదొక్కటే సరిపోదు. ఆ డెడ్ బాడీ యొక్క దుమ్ము రికవర్ చేస్తారు కదా! బూడిద. ఆ బూడిద మనుషులదా లేకుంటే జంతువులదా ఏదైనా ఒపీనియన్ ఇస్తారు ఎఫ్ఎస్ఎల్‌లు. మనుషులదే అన్నప్పుడు ఇది అదొకటి అనుకుంటారు. ఒకటి అనుకోవడానికి కారణం ఈ డెడ్ బాడీ ఎవరైతే కానిస్టేబుల్స్ ఇద్దరు తీసుకుపోయారు కదా! ఇద్దరు ముగ్గురు కలిసి తీసుకుపోయారు. వాళ్ళ విట్‌నెస్ సైట్ అయితారు. వాళ్ళు కూడా కన్ఫెషన్ ఇస్తారు. వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. వాళ్ళ 164 చేయిస్తారు. కనుక ఛాన్సెస్ ఆర్ మోర్ ఫర్ కన్విక్షన్. అంటే ఇప్పుడు కేవలం నేరం చేసినటువంటి వ్యక్తి చెప్పినంత మాత్రానే సరిపోదు. నేను నేరం చేశాను, తప్పు చేశాను అని ఒప్పుకున్నంత మాత్రాన సరిపోదు. దాంతో పాటు ఆధారాలు ఉండాలి. అలాగే డెడ్ బాడీని తీసుకెళ్ళినటువంటి కానిస్టేబుల్స్ కూడా ఆ విషయాన్ని ఒప్పుకోవాలి. ఆ నేరాన్ని ఒప్పుకోవాలి. అంతేనంటారా? అవును. ఆ కానిస్టేబుల్ స్టేట్మెంట్‌లో గూడా సార్ పలానాని ఇంటరాగేట్ చేస్తుంటే ఇన్స్‌పెక్టర్ ఇంటరాగేట్ చేస్తే చనిపోయిండు. చనిపోతే కాల్ చేయండి అని చెప్పి మాకు హ్యాండ్ ఓవర్ ఇస్తే మేము తీసుకుపోయి డాక్యుమెంట్ చేసినాం అని చెప్తారు. అది పంచనామా చేస్తారు. వాళ్ళ కన్ఫెషన్ రాస్తారు. ఈయన కన్ఫెషన్ ఇవి విట్నెస్‌లు అన్ని ఎగ్జామిన్ చేసిన తర్వాతనే ఆయన రిమాండ్ చేసిర్రిప్పుడు. వితౌట్ ఎవిడెన్స్ రిమాండ్ చేయనీకి లేదు. ఓకే సార్. సర్వేశ్వర రెడ్డి గారు మీరు చెప్తున్నట్టుగా ఓకే. కన్ఫెషన్ స్టేట్మెంట్స్ ఇరువైపుల నుంచి తీసుకుంటారు. సీఐ అండ్ కానిస్టేబుల్సు. అలాగే ఎవిడెన్సెస్ అన్నీ కూడా మ్యాచ్ అవుట్ అవుతాయి. ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఆ యాష్‌లో ఫోరెన్సిక్ ఇచ్చేటువంటి రిపోర్ట్ కూడా సాయి కృష్ణకి సంబంధించినటువంటి డెడ్ బాడీ అవశేషాలు ఉన్నాయని చెప్పని ప్రూవ్ అవుతుంది. ఇవన్నీ కూడా పక్కాగా ప్రూవ్ అయితే అప్పుడు సీఐ నాగరాజుకు ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంది? రీసెంట్‌గా మద్రాస్ హైకోర్టు ఉరి శిక్ష ఇచ్చింది. 6 మందికో, 5 మందికో. యెస్. ఇదే పోలీస్ డిపార్ట్‌మెంట్ అది సంబంధించిన వ్యక్తులను ఒక కానిస్టేబుల్ పోలీస్ సాక్ష్యం ఇవ్వడం వల్ల. డిపార్ట్‌మెంట్ వీళ్ళు కోర్టుకి ప్రొడ్యూస్ చేయగలిగితే రెఫరెన్స్ కింద ఉరి శిక్ష పడే ఛాన్స్ కూడా ఉంది. ఓకే. ఎవిడెన్సెస్ అన్నీ గాని కోర్ట్‌కి ప్రొడ్యూస్ చేస్తే ఖచ్చితంగా సీఐ నాగరాజ్‌కి ఉరిశిక్ష పడే అవకాశం ఉందంటారా? మద్రాస్ హైకోర్టు జడ్జిమెంట్ కూడా సైడ్ చేసి పెట్టాలి కోర్టులో టైమ్ ఆఫ్ ట్రయల్. అది కూడా సేమ్ ఇట్లే ఒకే ఒక స్టేట్మెంట్ తోనే ఒక లేడీ కానిస్టేబుల్ స్టేట్మెంట్ తోనే వాళ్ళకి ఉరి శిక్షలు పడ్డాయి. సేమ్ థింగ్ ఈడ కూడా వీళ్ళు ఈ విట్నెస్‌లు ఎవరైతే ఉన్నారో స్పీడీ ట్రయల్ పెట్టియాలి. వీళ్ళు ఏం చేయాలంటే చార్జ్ షీట్ ఇమ్మీడియేట్‌లీ ఫైల్ చేసి ట్రయల్ ఇమ్మీడియేట్‌లీ ఇన్సైడ్ ఆయన ఉన్నప్పుడే ట్రయల్ పెట్టియాలి. కన్విక్షన్ కావాలంటే. బెయిల్ రాకముందు లెటర్ ఇచ్చేస్తే దట్స్ ఇంపార్టెంట్ కేస్ అండ్ ఇట్ మే బి ట్రయల్ మే బి కండక్టెడ్ ఇస్తే కోర్ట్ యాక్సెప్ట్ చేస్తది. ఎందుకంటే అగ్రవేటివ్ ఫార్మ్ ఆఫ్ ఆఫెన్స్ కింద వస్తది. యాక్సెప్ట్ చేసినప్పుడు అది ట్రయల్ పెట్టినప్పుడు సీనియర్ ఆఫీసర్స్ ఎవరైతే ఇచ్చిండ్రో వాళ్ళు ఎగ్జామిన్ చేసిండ్రో వాళ్ళందరూ కూడా విట్నెసెస్‌ను దగ్గరుండి బ్రీఫ్ చేయాలి. దగ్గరుండి బ్రీఫ్ చేసి తీసుకుపోవాలి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. మళ్ళా సెకండ్ థాట్ రాకుండా హాస్టైల్ అయితే మాత్రం ఏం చెప్పలేము. ఎవరేం చేయలేము. విట్నెసెస్ కన్ఫర్మ్ అయ్యి కన్ఫెస్ చేసి చెప్తేనే కన్విక్షన్ అవుతది. లేకుంటే హాస్టైల్ అయితే కాదు. అంటే ఇప్పుడు మీరన్నట్టుగా ఇప్పుడు తమిళనాడులో జరిగినటువంటి హైకోర్ట్ ఇచ్చిన జడ్జిమెంట్‌లో అలాంటి కేసెస్ 100లో కనీసం ఒకటో, రెండో డిపార్ట్మెంట్‌లో ఉన్నటువంటి ఆఫీసరే కానిస్టేబులే అపోజిట్‌గా మారడం, అక్కడ ఉన్నటువంటి విషయాన్ని చెప్పడంతో కేస్ ప్రూవ్ అయింది. కానీ ఈ కేస్ విషయంలో అలా జరుగుతుందా? జరగదు కదా! రేర్‌గా ఇప్పుడు జరుగుతాయి కదా! అలా. దీంట్లో ఏం చేయించాలంటే ఈ కానిస్టేబుల్ రికార్డ్ తీసుకుపోయిన వాళ్ళు అప్రూవర్ తయారు చేయాలి. అక్యూజ్డ్ చేసి అప్రూవర్ కింద తీసుకోవాలి. తీసుకొని మేజిస్ట్రేట్ ముందర స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. అప్రూవర్ రికార్డ్ అవును సార్ ఆయన చంపి నేను చూశాను. కనుక ఆయన్నే నేరస్తుడు అని చెప్పి మాకు తెలియదు మేము ఇన్నోసెంట్స్ అని చెప్పి చెప్పినట్లు వాళ్ళు జడ్జి ముందర స్టేట్మెంట్ రికార్డ్ చేయించాలి మేజిస్ట్రేట్ ముందర. చేసేస్తే అది ఛాన్సెస్ సార్ సాధ్యమవుతుందా? పోలీస్ డిపార్ట్మెంట్‌లో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు. పైనున్న సుపీరియర్ ఆఫీసర్‌కి వ్యతిరేకంగా ఏం చేయాలన్నా కూడా ఎవరు కూడా ఓపెన్‌గా బయటకొచ్చి స్టేట్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు.
ఎక్కడో ఒక మద్రాసులోనో తమిళనాడులోనో జరిగిన ఇన్సిడెంట్ బేస్ చేసుకుని ప్రతి చోట ఇలాగే ఓపెన్గా బయటకు వచ్చి అప్రూవర్గా మారిపోయే పరిస్థితి ఉండదు. మీకు తెలుసు డిపార్ట్మెంట్లో మీరు సీనియర్ ఆఫీసర్గా పనిచేశారు, రిటైర్డ్ అయిన ఒక ఆఫీసర్గా మీకు తెలుసు డిపార్ట్మెంట్లో ఎలా ఉంటుంది సిచ్యువేషన్ అని. నిజంగా అలాంటి జరుగుతాయా ఈ కేసులో? 100 ఎవరు స్కిన్ వాళ్ళు సేవ్ చేసుకునే ప్రయత్నిస్తారు బ్రదర్. జూనియర్ లేదు, సీనియర్ లేదు, సీనియర్ ఆఫీసర్ లేదు, మిడిల్ ఆఫీసర్ లేదు. దే వాంట్ టు సేవ్ దిర్ స్కిన్ అన్నప్పుడు డెఫినెట్లీ దే హావ్ టు స్పీక్ ద ఫ్యాక్ట్. చెప్పాల్సి వస్తుంది. వాళ్ళ స్కిన్ సేవ్ చేసుకొని చెప్పాలి, లేదంటే వాళ్ళు కూడా పోతారు. ఓకే, కన్సీలింగ్ ఫ్యాక్టర్ 201 లో పెట్టినప్పుడు వీళ్ళు కూడా పెడతారు కదా, డెడ్ బాడీ మోసుకుపోయిన వాళ్ళు. వాళ్ళు అప్రూవల్ మారకపోతే వాళ్ళు కూడా పోతారు. అంటే అక్యూజ్డ్గా ఉన్న పర్సన్స్ ఎవరైతే కానిస్టేబుల్స్ ఉన్నారో సో వాళ్ళలో ఎవరైనా అప్రూవర్గా మారితే ఖచ్చితంగా కేసు అంతా కూడా కొలిక్కి వస్తుంది. నాగరాజు తప్పు చేశాడు అనేది ప్రూవ్ అవుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా కూడా నాగరాజుకి ఒక శిక్ష వేయడానికి అవకాశం దొరుకుతుంది అంటారు. రైట్ సార్, రైట్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ విజయ్. థ్యాంక్ యూ.